సరే, ఇప్పుడు అంత రాష్ట్రం అంతా 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం ఒక 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఏదో ఓడవేంటారు అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల. అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కాదు. ఈయన 5 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ ఋషికొండ కోట కట్టడం ప్రారంభించారు. అది అందరికీ తెలుసు. నేను సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక బ్లాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు, ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు, సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం 10-15 మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టే కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టే కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ళ క్రితమే నేను చెప్పా. అది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ళ క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు, ఈ విజయనగరం బ్లాకు, గజపతి నగరం బ్లాకు, కళింగ బ్లాక్, ఇవన్నీ తొక్కలో కవర్లు. అతను ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. ఎలా అయితే తాడేపల్లి పంప పక్కన ఉన్న ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు, విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడో తెలిసే విషయం. ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇలాంటివి మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు, ఏమనుకుంటారు. కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాశం, ఇంకెవడో మాలోకం ప్రకాశం వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని. అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు 26 లక్షల కమోడు, 50 లక్షల టబ్బు, బాత్రూము. ఆ బాత్రూమే పేదవాడికి, అంటే నిత్యం పేదవాడి తరఫున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడ్ ఖరీదు ఒక 12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు. అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైడ్ కొనుక్కుని ఆయన 500 రెట్లు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డాం. కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు. బట్ ప్రజలు పింగరోలు కాదు. ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు. నేను కాస్త ముందు చెప్పా, ఎందుకంటే ముందుగా దాని గురించి గ్రహించింది నేను కాబట్టి. ఓ 4 ఏళ్ళ క్రితం నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం, ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇంకా మారకుండా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప, ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప, అది ఒక
ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఎవడో వ్యక్తి చెప్తే అతనేదో మంచి సలహా చెప్పేళ్ళకపోతే ఉందామని ఇలా అందరూ సలహా ఇస్తున్నారు కదా, ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావదారిద్ర్యానికి మనం బాధపడాలి తప్ప మరి ఇంకేమీ చేయలేం. మళ్ళీ ఇలాగే ఇంకొకటి ఈవీఎంలు. సరే, ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు. సరే, నో డౌట్ ఎప్పటి నుంచో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు తీసేయాలని చెప్పారు. విన్నారా మీరు? అప్పుడు చెప్పారు. సో అది ఎప్పటి నుంచో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడరు. బట్ ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా, అంతా అమెరికా లాంటి పెద్ద దేశమైనా కూడా అక్కడ 10 కోట్లే జనాభా, మనకు 140 కోట్ల జనాభా. సో అంచేత కన్స్టెంట్స్ ఉన్నాయి. నేను పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పరిధిలోనే ఉండేది. మేము అన్నీ కనుక్కున్నాం. మనం వాడే సిస్టంలో 1-2 మిషన్లు అంటే ఏమో ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ ఈజ్ ససెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు, చాలామంది అన్నారు. బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంని మేనేజ్ చేయడం అనేది అది జరగని పని. మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక ఆయన కట్టారు. ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం. ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది. యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, ఎస్ తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక్క మాట అనుంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే, బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడవద్దు. లెట్ దర్ బీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ ఇక అది వదిలేసి నియోజకవర్గానికి వద్దాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతానికి అవుతుందా, పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడతాం. ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై ఎలాగ నిధుల లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్, ఎందుకంటే చాలా హామీల బర్డెన్ ఉంది. మరి పెన్షన్లు, మరి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బర్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని
ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారితో, మన జిల్లా కలెక్టర్ గారితో, ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూరిక తీక. అసలు ఉమ్మడి జిల్లాకే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు ఉమ్మడి జిల్లాకి. గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని, ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోల. అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని పనులు చేసుకున్నారు. మరి ఎప్పుడైనా మరి కాంట్రాక్టర్ని పిలిస్తే కాంట్రాక్టర్కి మరి జిఎస్టీలు ఉంటాయి, కాంట్రాక్టర్కి మార్జిన్ ఉంటుంది, కాంట్రాక్టర్కి డబ్బులు రావు. కాబట్టి ఒక సంవత్సరం అయినా ఆ వర్క్ కాస్ట్లో ఒక 20% వాళ్ళు ₹2 వడ్డీకి తెచ్చుకుంటారు. కాబట్టి ఒక 20% అది. దీనివల్ల ₹1 పనికి 2.5 ప్రభుత్వ ఖజానాకి అయ్యే పరిస్థితి. మరి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి మాటిచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి. అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారితో ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్, స్టార్ట్ విత్ ఇరిగేషన్, ఇంకా రోడ్స్ అన్నింటికి వెళ్తాం. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా, దానికి నేను నా స్నేహితుడు ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి, అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న, ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది. ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే సరే, ఇంకా ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు, వరి రైతులు. సో ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి, రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. ఎకరానికి కేవలం ఒక ₹1000, ఎందుకంటే లీజే 80,000 90,000 ఉంది. కేవలం ఒక ₹1000 మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ, పూడికిపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా, సో మంచినీరు కూడా అందుతుంది. ఆ చెరువులు నింపుకోవటానికి ఇప్పుడు ఏలూరుపాలెం లాంటి గ్రామాలకు నీరు అసలు శివారు గ్రామాలు. సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో, అంటే ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలాగా, ఎవరికి కూడా బర్డెన్ ఉండదు. అతి తక్కువ కాస్ట్లో, కాస్ట్ టు కాస్ట్ ఒక బుక్ లైనర్ని అవర్లీ బేసిస్లోనే అద్దెకి తీసుకొని ఆ గ్రామస్తులే ఆ వర్క్ మానిటరింగ్కి అధికారులు ఉంటారు. బట్ ఆ గ్రామస్తులు ముందు సర్టిఫై చేయాలి. ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ప్రధాన దాతలు ఉంటారో వారిని ముఖ్య పాత్రధారిగా పెట్టి వారు ఆ వర్క్ ప్రోగ్రెస్ పక్కూరు వెళ్ళేటప్పటికి ఆ పక్కూరు గ్రామ పెద్ద హీ వుడ్ టేక్ ద లీడ్. ఆ రకంగా ఈ సీజన్లో ఒక 45 రోజులు, నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు ముందే ఆల్మోస్ట్ ఇంకా ఈ 2 సీజన్లు దాటేటప్పటికి మళ్ళీ కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా
ఎటువంటి ఇరిగేషన్ డ్రైనేజ్ కెనాల్స్